డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ ఆ శివ పార్వతుల చైతన్యంతో చక్కగా మమేకమై విజ్ఞాన భైరవ తంత్ర అనే బుక్లో జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం మాస్టర్స్. మీరు పూర్తిగా ఇంకెక్కడో పనిలో నిమగ్నమైనప్పుడు మీ లోపలి స్థలము శూన్యంగా అవుతుంది. అప్పుడు మాత్రమే అది మీ దగ్గరికి వస్తుంది. ఈ ప్రక్రియలన్నీ పరోక్షమైనవి. ఆధ్యాత్మికత సంభవించడానికి ఏ ప్రత్యక్షమైన ప్రక్రియ లేదు, సహజంగా జరగాలన్నమాట. పువ్వు చూడండి ఎంత సహజంగా విచ్చుకుంటుందో అలాగా. సరే, ఇప్పుడు ఇంకొక సూత్రంలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఒక వస్తువు వంక ప్రేమతో చూడండి. ఇప్పుడు ప్రక్రియ కేంద్రీకరణకు 6వ ప్రక్రియ అన్నమాట. ఏదో వస్తువు వంక ప్రేమతో చూడండి, ఇంకొక వస్తువు వైపు మరల్చవద్దు. వస్తువు మధ్యలో ఇక్కడే ఆశీర్వాదం. దీనిని మళ్ళీ చెప్తున్నాను, ఏదో ఒక వస్తువు వైపు ప్రేమతో చూడండి, ఇంకో వస్తువు వంకకు దృష్టి మరల్చకండి. పూర్తి శ్రద్ధతో ఇంకో వస్తువు వైపు చూపుని చలించనీయవద్దు. ఇక్కడే వస్తువు మధ్యలోనే ఆశీర్వాదం అన్నమాట. ఇదొక సూత్రం. ఏదో వస్తువు వంక ప్రేమతో చూడండి. ప్రేమతో అనేది ఇక్కడ కిటుకు. మీకు ఎన్నడైనా ఏ వస్తువు వైపైనా మీరు ప్రేమతో చూసారా? మీరు అవును చూశాను అని అనవచ్చు. ఎందుకంటే ఒక వస్తువు వైపు ప్రేమతో చూడడం అంటే ఏమిటో మీకు తెలియదు కనుక. మీరు ఒక వస్తువు వంక వ్యామోహంతో చూసి ఉండొచ్చు, అది వేరే విషయం. అది పూర్తిగా వేరే అయినదనమాట. మొత్తంగా భిన్నమైన వ్యతిరేకత ఇది. కాబట్టి తొలుత వ్యత్యాసం ఉంటుంది. అంతరాన్ని అనుభూతి పొందడానికి ప్రయత్నించండి. ఒక అందమైన ముఖం, ఒక సుందరమైన శరీరం. మీరు దాని వంక చూడండి. మీరు దానిని అనురక్తితో చూస్తున్నారని భావిస్తారు. కానీ మీరు దాని వైపు ఎందుకు చూస్తున్నారు? మీరు దాని నుంచి ఏదో కొంత పొందాలనుకుంటున్నారా? అప్పుడు అది వ్యామోహం, కానీ ప్రేమ కాదు. మీరు దానిని అన్యాయంగా వాడుకోవాలని కోరుతున్నారా? అప్పుడు అది వ్యామోహం, ప్రేమ మాత్రం కాదు. అప్పుడు నిజానికి ఆ శరీరాన్ని ఎలా వాడుకోవాలి? దానిని ఎలా సొంతం చేసుకోవాలి? మీ ఆనందం కోసం ఈ శరీరాన్ని ఒక పనిముట్టుగా చేసుకోవాలని మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట. వ్యామోహం అంటే దేనినైనా మీ ఆనందం కోసం ఎలా వాడుకోవాలని చూడడం అని అర్థం. ప్రేమ అంటే మీ ఆనందం కోసం సంబంధించిన ఏ మాత్రము ఉండదు అని అర్థం అనమాట. ఇక్కడ అంటే ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అంటారు కదా, అలా అనమాట. వాస్తవానికి వ్యామోహం అంటే దాని నుంచి ఎలా ఏదో దాన్ని పొందడం అని. ప్రేమ అంటే ఎలా దాన్ని ఇవ్వాలి అని అర్థం. చూసారా? వ్యామోహం అంటే దాని నుంచి ఎలా పొందడం అని ఆలోచిస్తాము. ప్రేమ అంటే ఎలా ఇవ్వాలి అని అర్థం అన్నమాట. అవి పూర్తిగా భిన్నమైన వ్యతిరేకంగా ఉంటాయి. ఒకవేళ మీరు ఒక చక్కని ముఖం చూస్తే మీరు ఆ ముఖం పట్ల ప్రేమని అనుభూతి పొందుతారు. ఈ ముఖాన్ని సంతోషంగా ఉంచేందుకు ఏదో ఒకటి ఎలా చేయాలి? ఏదో ఒకటి చేసి ఈ మనిషిని లేదా ఈ స్త్రీని ఎలా సంతోషంగా ఉండేటట్లు చేయాలి అన్న భావన వెంటనే మీ చైతన్యంలోకి వచ్చేస్తుంది. చింతనంతా మీ గురించి కాదు, బెంగంతా అవతల వారి గురించే ఉంటుంది. ఎస్, ప్రేమలో అవతల వారు ముఖ్యం, వ్యామోహంలో మీరు ముఖ్యం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్. ప్రేమలో అవతలి వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. వ్యామోహం అయితే నేనే బాగుండాలి, నాకే కావాలి అని కోరుకుంటాం అన్నమాట. వ్యామోహంలో అవతలి వారిని మీరు మీ ఉపకరణగా ఎలాగ చేయాలా అని ఆలోచిస్తారు. మరి ప్రేమలో మీకు మీరే ఎలాగ ఒక సాధనం అవ్వాలా అని ఆలోచిస్తారు. ప్రేమకి వ్యామోహానికి వ్యత్యాసం చూడండి, ఎంత అద్భుతంగా చెప్తున్నారు. వ్యామోహంలో అవతలి వారిని మీరు పరిత్యాగం చేస్తారు. మరి ప్రేమలో మిమ్మల్ని మీరు త్యాగం చేసుకుంటారు. పరిత్యాగము, త్యాగము చూడండి. ప్రేమ అంటే ఇవ్వడము, వ్యామోహం అంటే పొందడము. మనం ఇస్తున్నామా పొందుతున్నామా చూసుకోవాలన్నమాట. ప్రేమ ఒక సమర్పణ, వ్యామోహం ఒక ఉద్రిక్తత. అర్థమైంది కదా? మీరు ఏమిటి చెప్తున్నారు అన్నది అర్ధరహితమైనది. వ్యామోహం అయినా మీరు ప్రేమపరంగా మాట్లాడతారు. వ్యామోహం ఉన్న మీ భాష అంత అర్థవంతమైనది కాదు. కాబట్టి మోసపోవద్దు. లోనికి చూడండి.
జీవితంలో ఈసారి కూడా ఎవరి వైపు అయినా లేదా ఏదో ఒక వస్తువు వంకైనా ప్రేమపూరితంగా చూడలేదని మీకు అప్పుడు అర్థమవుతుందన్నమాట. మరి చేయవలసిన రెండో విషయం ఏంటంటే, ఈ సూత్రం అంటుంది ఏదో ఒక వస్తువు వైపు ప్రేమతో చూడండి అని. వాస్తవానికి ఒకవేళ మీరు భౌతికమైన అచేతనమైన దాని వైపు చూస్తే ఆ వస్తువు ఒక వ్యక్తి అవుతుంది. మీరు దాని వైపు అనురక్తితో చూసినట్లయితే మీ ప్రేమ దేన్నైనా ఒక వ్యక్తిగా రూపాంతరం చేయగల కిటుకు అవుతుంది. ఒకవేళ మీరు ఒక చెట్టు వైపు ప్రేమమయంగా చూస్తే ఆ చెట్టు ఒక వ్యక్తి అవుతుంది. ఇలాగే మొన్న రోజు వివేక్తో మాట్లాడుతూ ఆమెతో అన్నాను, కొత్త ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ప్రతి చెట్టుకి మనం పేరు పెడదామని. ఎందుకంటే ప్రతి చెట్టు ఒక వ్యక్తి అని. ఎవరైనా చెట్టుకి ఒక పేరు పెట్టినట్లు మీరు ఎక్కడైనా విన్నారా? ఎవరో చెట్టుకి పేరు పెట్టరు. ఎందుకంటే ఎవరో చెట్టు యందు ప్రేమని అనుభూతి చెందరు. ఒకవేళ ఈ విషయం అన్యదా అయితే ఆ చెట్టు అప్పుడు ఒక వ్యక్తి అవుతుంది. అప్పుడు అది కేవలం గుంపులో ఒకటి కాదనమాట, అది అద్వితీయమైనది అవుతుంది. మీరు కుక్కలకి పిల్లులకి పేర్లు పెడతారు. మీరు ఒక కుక్కకి పేరు పెడితే దాని పేరు టైగర్ లేదా ఇంకొకటి ఏదైనా పిలిస్తే కుక్క ఒక వ్యక్తి అవుతుంది. అప్పుడు అది కేవలం మిగతా ఇతర కుక్కలతో ఒకటి కాదు, దానికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. మీరు ఒక వ్యక్తిని సృష్టించారు అక్కడ. మీరెప్పుడు దేని వైపు ప్రేమతో చూసినా అది ఓ వ్యక్తి అయిపోతూ ఉంటుంది. దానికి విరుద్ధమైనది కూడా నిజమే. ఎప్పుడైనా మీరు ఒక వ్యక్తి వైపు కాముకతతో చూస్తే ఆ వ్యక్తి ఆ ఒక వస్తువు ఒక విషయంగా అయిపోతారు. కనుకనే వాంఛతో నిండిన కళ్ళు వెగటగా ఉంటాయి. ఎందుకంటే ఎవరో ఒక వస్తువుగా అవడానికి ఇష్టపడరు కనుక. మీరు ఒక వ్యక్తిని, ఒక జీవించే వ్యక్తిని ఒక నిర్జీవమైన పనిముట్టుగా మార్చివేస్తున్నారు. మీరు ఎలా వాడుకోవాలని ఆలోచిస్తున్నారు. ఆ వ్యక్తి చంపేయబడతాడు, అంతే కదా, వ్యక్తిగా అతను ఉండడు. అందుకనే ప్రేమ ప్రతిదానిని అద్వితీయం చేస్తుంది. అందుకనే ప్రేమ లేకుండా ఒక వ్యక్తిలా మిమ్మల్ని మీరు ఎన్నటికీ భావించలేరు. మిమ్మల్ని ఎవరైనా గాఢంగా ప్రేమించేదాకా ఎలాంటి అనన్య సామాన్యతని మీరు కలిగి ఉన్నారని ఎన్నటికీ భావించలేరు. మీరు కేవలం ఒక గుంపుతో ఒకరు, కేవలం ఒక సంఖ్య, తుది నిర్ణయాలు చేసేందుకు ఆధారమైన ఒక అంశము. మీరు మారుదల చేయగలరు. ఉదాహరణకు, ఒకవేళ మీరు ఒక కార్యాలయంలో ఒక గుమస్తా లేదా ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయులు లేదా విశ్వవిద్యాలయంలో పండితులైతే మీ పాండిత్యత భర్తీ చేయబడుతుంది. ఇంకొక పండితుడు మీకు బదులుగా వస్తాడు. ఏ క్షణమైనా మీకు మారుగా అతను ఉండగలుగుతాడు. ఎందుకంటే మీరు ఒక పండితునిగా మాత్రమే ఉపయోగపడ్డారు. మీరు ఒక వృత్తిపరమైన ప్రయోజనాన్ని అర్థవంతత కలిగి ఉంటారన్నమాట. అలాగే ఒకవేళ మీరు ఒక గుమస్తా అయితే ఇంకో వారు ఎవరైనా పనిని సునాయాసంగా చేయగలుగుతారు కదా. మీ కొరకు ఆ పని ఎదురు చూడదు. ఈ క్షణంలో మీరు చనిపోయినట్లయితే మరు క్షణంలో ఇంకొకరు మిమ్మల్ని భర్తీ చేయగలరు. ఈ యంత్రాగమనము సాగుతూనే ఉంటుంది. అలాగా మీరు కేవలం ఒక రూపము ఇంకో రూపము సరిపోతుంది. కేవలం ఒక వినియోగతలుగా ఉన్నారు. కానీ అప్పుడు ఎవరైనా ఈ గుమస్తాతో లేదా ఈ పండితునితో ప్రేమలో పడతారు. అకస్మాత్తుగా గుమస్తా ఇంకా మరి గుమస్తా కాదు, అతను ఒక అపూర్వమైన వ్యక్తిగా మారిపోతాడు. ఒకవేళ అతను చనిపోతే ఆ ప్రేయసి అప్పుడు అతనిని భర్తీ చేయలేదు, అతను భర్తీ చేయబడలేడు. అప్పుడు లోకం మొత్తం ఇది వరకులాగా నడుస్తుంది. కానీ ఎవరైతే ప్రేమలో ఉంటారో వారు అప్పుడు లోకం మొత్తం ఇదివరకులాగే నడుస్తుంది. కానీ ఎవరైతే ప్రేమలో ఉంటారో వారు అలాగే ఉండలేరు. ఈ అద్వితీయత ఒక వ్యక్తిగా ఉండటం ప్రేమ ద్వారానే జరుగుతుందన్నమాట. ఈ సూత్రం చెప్తుంది, ఏదో వస్తువు వైపు ప్రేమతో చూడండి. ఒక వస్తువు ఒక వ్యక్తి మధ్యన ఇలాంటి విశేష భిన్నత్వము ఉండదన్నమాట. ఆ అవసరం లేదు. ఎందుకంటే మీరు దేనిని అనురాగంతో చూసినా అది ఒక వ్యక్తిగా అయిపోతుంది. ఆ చూపే మార్చేస్తుంది, రూపాంతరం చేసేస్తుంది అన్నమాట. ఎందుకని?
ఒకవేళ అక్కడ ప్రేమ బాంధవ్యం ఉంటే ఏదైనా సరే ఒక వ్యక్తి అవుతుంది. అక్కడ ఒక వ్యామోహపరమైన బాంధవ్యం ఉన్నట్లయితే అప్పుడు ఓ వ్యక్తి ఒక వస్తువు అయిపోతాడు. ఇక ప్రేమకి వ్యామోహానికి చాలా విడమర్చి చెప్తున్నారనమాట. మనిషి చేయగల మానవతారాహిత్యమైన చేష్టలలో అత్యంత అధికమైన వాటిలో ఇదొకటి. ఎవరినైనా ఒక వస్తువుగా చేయడం అనమాట. ప్రేమతో ఏదో వస్తువు వంక చూడండి. అయితే ఎవరైనా ఏమిటి చేయాలి మరి? మీరు ప్రేమతో చూసినప్పుడు మీరు ఏమిటి చేయాలి? మొదటి విషయం, మిమ్మల్ని మర్చిపోండి. మిమ్మల్ని పూర్తిగా మర్చిపోవాలి. ఒక పువ్వు వంక చూడండి, మిమ్మల్ని పూర్తిగా మర్చిపోండి. పువ్వుని మటుకే ఉండనివ్వండి. మీరు పూర్తిగా అభావమైపోవాలి. పువ్వుని అనుభూతి పొందండి. అప్పుడు మీ చైతన్యం నుండి లోతైన ప్రేమ ఆ పువ్వు వైపు ప్రవహిస్తుంది. మీ చైతన్యం ఒకే ఒక ఆలోచనతో నిండనివ్వండి. ఈ పుష్పాన్ని మరింత ఎక్కువ వికసించేటట్లు, ఇంకా ఎక్కువ చక్కగా తయారయ్యేలా, మరింత అధికంగా పరమానందంగా అయ్యేట్లు ఎలాగ సాయం చేయాలి? మీరు ఏమి చేయగలరు? ఒకవేళ మీరు చేయగలరా లేదా అన్నది ఇక్కడ అర్థవంతమైన విషయం కాదు. అది సంబంధించిన సంగతి కాదు. మీరు ఏమి చేయగలరన్న భావన ఆ పుష్పాన్ని అతి సుందరంగా, ఎక్కువ సజీవంగా, ఎక్కువ వికసించేటట్లుగా చేయాలంటే మీరేమిటి చేయగలరన్న దానిని గురించి ఈ బాధ, ఈ లోతైన నొప్పి, అదే అర్థవంతమైనది. మీ అస్తిత్వం మొత్తం ఈ ఆలోచన ప్రతిధ్వనించేలా ఉండనివ్వండి. మీ శరీరంలో, మనస్సులో ప్రతి తంతువు దానిని అనుభూతి చెందనివ్వండి. మీరు పారవశ్యంతో వివసులవుతారు. ఆ పువ్వు ఒక వ్యక్తి అవుతుంది. ఇంకొక వస్తువు వైపు మరల్చవద్దు. మీరు వెళ్ళలేరు. ఒకవేళ మీరు ఒక ప్రేమ బాంధవ్యంలో ఉంటే మీరు వెళ్ళలేరు. మీరు ఈ వర్గంలో ఎవరో ఒకరిని ప్రేమించినట్లయితే అప్పుడు మీరు మొత్తం సమూహాన్ని మర్చిపోతారు. ఒకే ఒక ముఖం ఉండిపోతుంది. నిజానికి మీరు ఇంకెవరిని చూడరు. మీరు ఒకే ఒక ముఖాన్ని చూస్తారు. మిగతా ఇతరులు అందరూ అక్కడ ఉంటారు, కానీ వాళ్ళు ఉపచేతన స్థితిలో ఉంటారు. కేవలం మీ చైతన్యత్వం పరిధిపైన ఉంటారు. వాళ్ళు ఉండరు. వాళ్ళు కేవలం నీడలుగా ఉంటారు. ఒకే ఒక ముఖం మాత్రం ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరిని అయినా ప్రేమిస్తే అప్పుడు అదొక్క ముఖం మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు చెలించలేరు. ఇంకొక వస్తువు వైపు మరల్చవద్దు. ఆ ఒక దానితోనే ఉండండి. ఒక గులాబీ పువ్వుతో లేదా ఒక ప్రేణితో ముఖంతో ఉండండి. ప్రేమతో ప్రవహిస్తూ కేవలం ఒకే ఒక హృదయంతో నేను ఈ ప్రీతమైన వానిని ఎలా పరమ సంతోషంగా, పరమానందంగా చేయగలను అన్న ఈ భావనతో అక్కడే ఉండిపోండి. ఇక్కడ ఈ వస్తువు మధ్యలో దీవెన అప్పుడు జరుగుతుంది మనకి. ఎప్పుడు మీరు అభావమై ఉంటారో, మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకోకుండా, స్వార్థం లేకుండా, మీ సంతోషం, మీ అనురంజకము పరంగా ఆలోచించకుండా ఉంటారో, మీరు మిమ్మల్ని పూర్తిగా మర్చిపోతారో, అప్పుడు కేవలం అవతలికి వారి పరివారం, వారి పరంగా ఆలోచిస్తారు. అవతలి వాళ్ళ వైపు ఆలోచిస్తామన్నమాట మనం. మీ ప్రేమకి కేంద్రం అవతలి వారు అయిపోతారు. మీ చేతనత్వం అవతలి వారి వైపు ప్రవహిస్తూ ఉంటుంది. లోతైన కరుణతో, గాఢమైన ప్రేమ భావనతో మీరు ఆలోచిస్తారు. ఈ ప్రియమైన వానిని పరమానందభరితంగా చేయడానికి నేనేమి చేయాలి? ఈ స్థితిలో అకస్మాత్తుగా ఇక్కడే వస్తువు మధ్యలో దీవెన ఉంటుందన్నమాట. హఠాత్తుగా ఒక ఉపఫలితంగా ఆశీస్సులు మీ వద్దకు వస్తాయి. అకస్మాత్తుగా మీరు కేంద్రీకృతం అయిపోతారు. ఇది విరుద్ధంగా కనిపిస్తుంది మీకు. ఎందుకంటే మిమ్మల్ని పూర్తిగా మర్చిపోమ్మని, స్వీయ కేంద్రీకృతం ఉండవద్దని, ఇంకొకరి వైపు పూర్తిగా కదలమని ఈ సూత్రం చెప్తోంది. అప్పుడు దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి, స్థితి, జ్ఞానాలను తీసుకుంటూ
అద్భుతమైన శివపార్వతుల చైతన్యంతో విజ్ఞాన భైరవ తంత్రాలని జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం మాస్టర్స్. ప్రేమ వస్తువుతో ఒకరు పూర్తి నిస్సహాయంగా అవుతారు. దీనిని గుర్తుంచుకోండి. ఎప్పుడైనా మీరు ఎవరినైనా ప్రేమిస్తే మీరు పూర్తి నిస్సహాయులైనట్లుగా భావిస్తారు. ఇదే ప్రేమ యొక్క వేదన. అతను ఏం చేయలేడేమోనని అనుకోడు. అతను ప్రతీదీ చేయాలనుకుంటాడు. తన ప్రియునికి లేదా ప్రియురాలికి ఈ మొత్తం విశ్వమంతా ఇచ్చేయాలని కోరుకుంటూ ఉంటాడనమాట. కానీ అతను ఏం చేయగలడు? ఒకవేళ మీరు ఇది కానీ లేదా అది కానీ చేయగలను అని ఆలోచిస్తే మీరు ఇంకా ఓ ప్రేమ బాంధవ్యంలో ఉండరు. ప్రేమ అతి నిస్సహాయతగా ఉంటుంది. బొత్తిగా నిస్సహాయత అనమాట. ఆ అసహాయతయే అందమైనది. ఎందుకంటే ఆ నిస్సహాయత్వంలో మీరు పూర్తిగా సమర్పణ అయిపోతారనమాట. ఎవరినైనా ప్రేమించండి, మీరు నిస్సహాయతను అనుభూతి చెందుతారు. ఎవరో ఒకరిని ద్వేషించండి, మీరు ఏదైనా చేయగలరు. ఎవరో ఒకరిని ప్రేమించండి, మీరు ఆవశ్యకంగా నిస్సహాయకులైపోయారు. ఎందుకంటే మీరేం చేయగలరు? మీరేం చేసినా అది ముఖ్యమైనది కాకుండా అర్ధరహితంగా అనిపిస్తుంది. అది ఎప్పటికీ చాలినంత అయి ఉండదు. ఏమీ చేయబడదు, ఏమీ చేయలేము అని ఎవరైనా భావించినప్పుడు వారు తమ అసహాయులమని అనుకుంటూ ఉంటారనమాట. ఎవరైనా ప్రతిదీ చేయాలని కోరుకున్నప్పుడు ఏమీ చేయలేమని భావిస్తే మనస్సు ఆగిపోతుంది అక్కడ. ఈ నిస్సహాయతలో సమర్పణ భావం సంభవిస్తూ ఉంటుంది. మీరు ఖాళీ అయిపోతారు. అందుకని ప్రేమ ఒక లోతైన ధ్యానము అయిందనమాట. వాస్తవానికి ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తే ఇంకే ఇతర ధ్యానము అవసరం లేదు. కానీ ఎవరూ ప్రేమించరు కనుక 112 పద్ధతులు అవసరమయ్యేవి. అవి కూడా సరిపోవు. ఎవరో మొన్న ఒకరోజు ఓషో మాస్టర్ దగ్గరికి వచ్చారంట. అతను ఓషోతో అన్నారు, ఇది నాకు ఎక్కువ ఆశని ఇచ్చింది. మొదటిసారి మీ దగ్గర 112 పద్ధతులు ఉన్నాయని విన్నాను. ఇది నాకు అధికమైన ఆశని ఇచ్చింది. కానీ ఎక్కడో మారుమూల మనస్సులో ఒక నిరాశ కూడా వస్తుంది. ఈ 112 పద్ధతులు మాత్రమేనా? ఒకవేళ 112 పద్ధతులు నాకు పని చేయకపోతే అప్పుడు ఇంకొక 113వ పద్ధతి లేదా అని. అతను సరిగా అన్నాడు. ఒకవేళ ఈ 112 పద్ధతులు మీకు పని చేయకపోతే అప్పటికి ఏదీ దారలేదు. కాబట్టి అతను సూచించినట్లు ఆశని అనుసరిస్తూ నిరాశ కూడా ఉంటుంది. కానీ నిజంగా పద్ధతులు అవసరమయ్యాయి. ఎందుకంటే మౌలికమైన పద్ధతి లోపించింది అక్కడ. మీరు ప్రేమించగలిగినట్లయితే ఏ పద్ధతి అవసరం లేదు. హ్యాపీగా ప్రేమతో శరణాగతి చెందేస్తాం అనమాట. అందుకనే భగవంతుడితో పూర్తి మమైకం అయిపోవాలి అంటారు. ప్రేమ దానికదే ఒక అత్యంతమైన గొప్ప పద్ధతి. కానీ ప్రేమ కష్టతరంగా ఉంటుంది. ఓ విధంగా అసాధ్యమైపోయింది. ప్రేమ అంటే మిమ్మల్ని మీ చేతనత్వంలోంచి బయటకు పెట్టి అదే స్థానంలో ఎక్కడైతే మీ అహంత ఉనికిలో ఉంటుందో అక్కడ వేరే ఇంకొకరిని ఉంచటం అని అర్థం అన్నమాట. మిమ్మల్ని వేరే ఇతరమైన వారి చేత భర్తీ అవ్వబడేటట్లు చేయటమే ప్రేమ అంటే అర్థం. ఒకవేళ మీరు ఇప్పుడు లేరేమో, అవతలి వారు మాత్రమే ఉన్నారా అన్నట్లుగా ఉంటుందన్నమాట. జీన్ పాల్ సాత్రే అవతలి వారు నరకం అని అంటాడు. అతను సరిగానే అన్నాడు. ఎందుకంటే అవతలి వారు మీ కొరకు నరకాన్ని సృష్టిస్తారు. కానీ అతను తప్పు కూడాను. ఎందుకంటే ఒకవేళ ఇంకొకరు నరకం కాగలిగితే వారు స్వర్గము కూడా కాగలరు కదా. మీరు వ్యామోహం ద్వారా జీవించినట్లయితే అవతలి వారు ఒక నరకంగా ఉంటారు. ఎందుకంటే అప్పుడు మీరు ఆ వ్యక్తిని చంపటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు ఆ వ్యక్తిని ఓ వస్తువుగా చేయటానికి ప్రయత్నిస్తారు. ఆ వ్యక్తి కూడా అప్పుడు ప్రతిక్రియ చేస్తాడు. మిమ్మల్ని ఒక వస్తువుగా చేయటానికి ప్రయత్నిస్తాడు. అదే నరకాన్ని సృష్టిస్తుంది. కావున ప్రతి భర్త ప్రతి భార్య పరస్పరము ఒకరి కోసం ఒకరు నరకాన్ని సృష్టించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అవతలి వారిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కనుక.
సొంతం చేసుకోవడం వస్తువుతో మాత్రమే సాధ్యమవుతుంది, ఎన్నటికీ వ్యక్తులతో కాదు కదా. మరి మీరు ఒక వ్యక్తి చేత మాత్రమే సొంతం కాబడతారు. మీరు ఎన్నటికీ ఒక వ్యక్తిని సొంతం చేసుకోలేరు. ఒక వస్తువు సొంతం చేసుకోబడుతుంది, కానీ మీరు వ్యక్తులను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నం ద్వారా వ్యక్తులు వస్తువులుగా అవుతారు. ఒకవేళ ఉషా మాస్టర్, నేను మిమ్మల్ని ఒక వస్తువుగా చేస్తే మీరు ప్రతిక్రియ చేస్తారు. అప్పుడు నేను మీ శత్రువుని అయిపోతాను. అప్పుడు మీరు నన్ను ఒక వస్తువుగా చేయటానికి ప్రయత్నిస్తారు. అది నరకాన్ని సృష్టిస్తుంది. మీరు మీ గదిలో ఒక్కరు కూర్చుని ఉన్నారు. హఠాత్తుగా ఎవరో తలుపు కన్నం గుండా తొంగి చూస్తున్నట్లు మీకు అనిపిస్తుంది. ఏమి జరుగుతుందో సూక్ష్మంగా గమనించండి. మీరు ఏదైనా మార్పుని అనుభూతి చెందారా? ఈ తొంగి చూసేవాని గురించి మీకు ఎందుకు కోపం వస్తుంది? అతను మిమ్మల్ని ఏమీ చేయట్లేదు, కేవలం తొంగి చూడడం. మీకెందుకని కోపం వస్తుంది? మిమ్మల్ని అతను ఒక వస్తువుగా మార్చేస్తాడు. అతను గమనిస్తున్నాడు మిమ్మల్ని. అతను ఒక విషయంగా, ఒక వస్తువుగా చేసేశాడు. అదే మీకు అసౌకర్యాన్ని కలిగించింది. ఒకవేళ మీరు తలుపు కన్నం దగ్గరికి వచ్చి ఆ కంత ద్వారా చూస్తే అతనికి మీకు జరిగినట్లు అదే జరుగుతుంది. అవతలి వారు కకావికలై విద్యుత్ తాకిడి పొందినట్లు అయిపోతూ ఉంటారు. అతను సరిగ్గా ఒక్క క్షణం క్రితం ఒక అస్తిత్వం అతను గమనించేవాడు, మీరు గమనింపబడేవారు. ఇప్పుడు హఠాత్తుగా అతను పట్టుబడిపోయాడు. మిమ్మల్ని గమనిస్తున్నట్లు అతను గమనింపబడ్డాడు. ఇప్పుడు అతను ఒక విషయం అయిపోయాడు. అలాగే మానసిక తత్వవేత్తలు ఒక కాల పరిమితి ఉంటుందని అంటారు. మీ అందరికీ తెలుసు. గమనించండి, మీకు తెలుస్తుంది. ఎవరి కళ్ళల్లోకైనా మీరు ఎంతసేపు తెరిపారి చూడగలరు? దానికోసం ఎంత కాలం పరిమితి ఉంటుంది? ఒకవేళ అతను ఓ ఆగంతకుడు అయితే ఇక్కడ ఒక సమయ పరిమితి ఉంటుంది. ఇంకొక నిమిషం దాటితే అవతలి వారు కోపంగా అవుతారు. జనసమూహంలో సరిగ్గా ఒక అలవోక చూపు గమనింపదగినది. ఎందుకంటే ఓ వేళ మీరు కేవలం అలా చూస్తున్నారేమో కానీ వీక్షించటం కాదు అనిపిస్తుంది అన్నమాట. ఒక వీక్షణ ఒక లోతైన విషయంగా మారిపోతుంది. ఓ వేళ మిమ్మల్ని అలా వెళ్తున్నప్పుడు నేను చూస్తే ఎలాంటి సంబంధ బాంధవ్యము సృష్టింపబడదు. లేదా నేను వెళ్తుంటే మీరు నా వైపు చూస్తే సరిగ్గా అలా వెళ్తుండగా ఏ తప్పిదము ఉద్దేశించినట్లు కాదు, కాబట్టి అది సరేలే అనిపిస్తుంది. కానీ మీరు హఠాత్తుగా నిలబడి నా వైపు చూస్తే మీరు ఒక గమనించేవారుగా అయిపోతారు. అప్పుడు మీ చూపు నన్ను కలవరపెడుతుంది. నేను అవమానింపబడినట్లుగా భావిస్తాను. మీరేం చేస్తున్నారు? నేను ఒక వ్యక్తిని, ఒక వస్తువుని కాను. చూసే విధానం ఇది కాదు. దీనివలననే దుస్తులు అంత అర్థవంతంగా అయ్యాయి అన్నమాట. మీరు ఎవరినైనా ప్రేమించినప్పుడు మాత్రమే మీరు సులువుగా నగ్నంగా అవ్వగలరు. ఎందుకంటే మీరు దిగంబరలైన మరుక్షణమే మీ శరీరం మొత్తం ఒక వస్తువుగా మారిపోతుంది. ఒకవేళ మీ అస్తిత్వం మొత్తాన్ని ఒక వస్తువుగా మార్చివేస్తూ ఉంటాయన్నమాట. కానీ మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే మీరు నగ్నంగా ఉన్నారన్న భావనే లేకుండా మీరు వివస్త్రులు కాగలరు. అంతేకాకుండా ఎందుకంటే ఈ రూపాంతరం చేసే ప్రేమ మీ శరీరం మొత్తాన్ని ఒక వ్యక్తిగా రూపాంతరం చేయాలని మీరు కోరుకుంటారు. అప్పుడు ఆ ప్రేమ పొంగిపొర్లే క్షణంలో ఏ వస్తువుతో అయినా ఈ దృగ్విషయము, ఈ ఆశీస్సులు సాధ్యమైపోతూ ఉంటాయి. అది సంభవిస్తూ ఉంటుందన్నమాట. వస్తువు మధ్యలో ఆశీర్వాదం. ఇప్పుడు వస్తువుగా మారాం మనము, ఇప్పుడు ఆశీర్వాదం. హఠాత్తుగా మిమ్మల్ని మీరు మర్చిపోతారు. అవతలి వారు అక్కడే ఉంటారు. అప్పుడు సరైన క్షణం వచ్చినప్పుడు మీరు మరి ఇంకా అక్కడ హాజరు కానప్పుడు, బొత్తిగా అభావమైనప్పుడు అవతలి వారు కూడా అనుపస్థితిగా అవుతారు. ఈ రెండింటి మధ్య ఆశీర్వాదం జరుగుతుంది. అదే ప్రేమికులు అనుభూతి పొందేదనమాట. ఆ ఆశీస్సులు కూడా ఒక అజ్ఞాతమైన అచేతనమైన ధ్యానం వలననే జరుగుతుంది.
మీరు దీనిని చేతనతో చేయవచ్చు. మీరు దీనిని చేతనతో చేస్తున్నప్పుడు అది అత్యంత లోతుకు వెళ్తుంది. ఎందుకంటే మీరు వస్తువులో అప్పుడు వసులే ఉండరు. ప్రతిరోజు ఇది జరుగుతూనే ఉంటుంది. కానీ మీరు అధీనులైపోతారు. అప్పుడు ఇది ఏ మూలాన్ని, ఏ యొక్క నా దగ్గరతనం వలన, సామీప్యత వలన, ఏ ప్రేమ వలన ఈ ఆశీస్సులు దొరకడం జరిగింది అని మీరు తలుస్తూ ఉంటారు. అప్పుడు మీరు అనుకుంటారు, నేను ఏని సొంతం చేసుకుని తీరాలి. ఏ హాజరీ ఉండకపోతే నేను మరలా ఈ ఆశీస్సులు పొందలేను. అప్పుడు మీరు అసూయ పడతారు. ప్రేమికుడు స్వాధీనం చేయబడినప్పుడు ప్రేమ పోతుంది. స్వాధీనం అయిపోయాడు అనుకోండి, సొంతం అయిపోతే ప్రేమ పోతుంది. అప్పుడు ప్రియుడు కేవలం విషయంగా ఉంటాడు. మీరు దీనిని వాడవచ్చును, కానీ తిరిగి ఎప్పటికీ దీవెనగా రాదు. ఎందుకంటే అవతలి వారు ఒక వ్యక్తి అయినప్పుడే ఆశీర్వాదం వస్తుంది. మరి వస్తువు అయినప్పుడు ఆశీర్వాదం ఎలా వస్తుంది? అందుకనమాట అవతలి వారు తయారు చేయబడ్డారు, సృజింపబడ్డాడు. మీరు అవతలి వారిలో ఒక వ్యక్తిని సృష్టించారు. అవతలి వారు మీలో ఒక వ్యక్తిని సృష్టించారు. ఎవరూ ఒక వస్తువు కారు. రెండు అస్తిత్వాలు సంగమిస్తూ ఇద్దరు వ్యక్తులు కలుస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఒక వస్తువు కాదు. ఇది ఒక గులాబీతో కూడా జరగవచ్చు. ఓ రోజున పరమానందం సంభవిస్తుంది. కాబట్టి ఇది నాకు ప్రతిరోజు జరిగి తీరాలి, అందుకు నేను అధ్యయనం చేసుకోవాలి. ఇది ఒక రాయితో జరగవచ్చు, ఇది ఒక చెట్లతో జరగవచ్చు, ఇది దేనితోనైనా జరగవచ్చు. దీనితో ఇది జరుగుతుందో ఆ పరిస్థితి మీకు తెలిస్తే అది ఎక్కడైనా జరుగుతుంది. ఒకవేళ మీరు లేకుండా అయ్యారని అంటే మనల్ని మనం పూర్తిగా మర్చిపోయే స్థితి ధ్యాన స్థితి అన్నమాట. ఓ గాఢమైన ప్రేమతో మీ చేతనత్వం అవతలి వారి వద్దకు కదిలితే, చెట్ల వద్దకు, ఆకాశం వద్దకు, నక్షత్రాల చెంతకు, ఎవరి దగ్గరికైనా సరే మీ చేతనత్వం అంతా అవతలి వారిని ఉద్దేశింపబడి ఉన్నప్పుడు అది మిమ్మల్ని వదిలేస్తుంది. అది మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఆ స్వయం అభావంలో ఆశీర్వాదంగా ఉంటుంది. గతాన్ని ఒక కలలా చూడటము. సూత్రాలు ఏంటంటే, ఎక్కడైతే గతించిన ఏదో సంఘటనని మీరు చూస్తూ ఉంటారో ఆ చోట మీ అవధానాన్ని ఉంచండి. మీ రూపము కూడా దాని ప్రస్తుతపు లక్షణాలను పోగొట్టుకొని రూపాంతరం చెందుతుంది. మీ ముందర ఒక వస్తువుని భావించండి. దాన్ని తప్ప అన్ని ఇతర వస్తువుల ఆ భావాన్ని, అనుభూతిని పొందండి. అప్పుడు వస్తువు భావనని, అభావన, అనుభూతిని పక్కకు వదిలేసి బోధ అవుతుందన్నమాట. ఎవరి ఎందైనా వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ఒక మనోదశ వచ్చినప్పుడు దానిని ఆ ఉద్దేశింపబడిన వ్యక్తి మీద పెట్టొద్దు, కానీ కేంద్రీకృతమై ఉండండి. ఈ యుగంలో గొప్ప తాంత్రికులలో ఒక్కరైన జార్జ్ గుస్జీఫ్ తాదాత్మ్యత మాత్రమే పాపం అని అంటాడు. ఆ తర్వాత సూత్రం కేంద్రీకరణ పైన 10వ సూత్రం అన్నమాట. దేన్ని అయితే ఈ రాత్రి మనము ప్రవేశించబోతున్నామో అది తాదాత్మ్యతకు సంబంధించింది. కాబట్టి తాదాత్మ్యత అంటే ఏమిటో స్ఫుటంగా అర్థం చేసుకోండి. మీరు ఒకప్పుడు ఒక పిల్లవాడు, ఇప్పుడు మీరు కాదు, ఎవరో ఇంకొకరు యవ్వనులు అవుతారు, వేరే ఇంకొకరు ముసలివారు అవుతారు. బాల్యం ఒక గతించిన విషయం అయిపోతుంది, యవ్వనము వెళ్ళిపోతుంది. కానీ మీరు ఇంకా మీ బాల్యంతో ఏకీకరణమై ఉన్నారు. మీరు దాన్ని వేరే ఇంకెవరికో జరిగినట్లు చూడలేకపోతున్నారు. మీరు దానికి ఒక సాక్షిగా ఉండలేకపోతున్నారు. మీరు మీ బాల్యాన్ని చూసినప్పుడు ఎప్పటికీ మీరు దాని నుంచి ఎడమగా ఉండట్లేరు. మీరు దానితో ఒకటైపోయి ఉన్నారు. ఎప్పుడైనా ఎవరైనా అతని యవ్వనం గుర్తు తెచ్చుకుంటే అప్పుడు అతను దానితో ఏకమైపోతాడు. అంటే వాస్తవానికి ఇప్పుడు అది కేవలం ఒక కళ. ఒకవేళ మీరు మీ బాల్యాన్ని ఒక కళలా చూడగలిగితే, మీ ఎదుట ఒక చలనచిత్రం కనిపిస్తూ ఉంటే దానితో మీరు ఒకటైపోరు. మీరు అతి సూక్ష్మమైన అంతర్దర్శనాన్ని పొందుతారు. మీరు మీ గతాన్ని ఒక సినిమాలాగా, ఒక కళలాగా చూసినట్లయితే మీరు దానిలో భాగం కారు. కేవలం మీరు దాని నుంచి బయట ఉన్నారు. నిజానికి మీరు అలాగే ఉన్నారు.
అప్పుడు చాలా విషయాలు జరుగుతాయి. ఏంటంటే మీరు ఒకవేళ మీ బాల్యాన్ని గురించి ఆలోచిస్తుంటే మీరు దానిలో ఉండరు, మీరు ఉండలేరు. అంటే ఆ బాల్యం కేవలం ఒక జ్ఞాపకం, కేవలం ఒక గత జ్ఞాపకం అనమాట. మీరు దూరంగా ఉండిపోయి దాని వంక చూస్తూ ఉంటారు. మీరు వేరేగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక సాక్షిగా మారాలి. కనుక ఈ సాక్షిభావాన్ని అనుభూతి పొందగలిగితే అప్పుడు మీ బాల్యాన్ని ఒక తెరపై ఆడే ఒక సినిమాలాగా మీరు చూస్తారు. అప్పుడు చాలా సంగతులు జరుగుతాయి. ఏంటంటే, ఒకటి, దేన్నైతే మీరు చూడగలరో ఆ బాల్యం సరిగ్గా ఒక కళ అయినట్లయితే అప్పుడు సరిగ్గా ఇప్పుడు మీరు ఏంటి అయి ఉన్నారో అది మరుసటి రోజుకి ఒక స్వప్నం అయిపోతుంది కదా. మరి మీరు ఒకవేళ యువకులైతే అప్పుడు మీరు యవ్వనం ఒక కళ అవుతుంది. మీరు వృద్ధులైతే అప్పుడు ముసలితనం కూడా ఒక కళ అవుతుంది కదా. ఆ రోజున మీరు ఒక పిల్లవాడు, ఇప్పుడు ఆ బాల్యం కేవలం ఒక కళ అయిపోయింది. దానిని మీరు గమనించగలరు. గతంతో మొదలు పెట్టడం మంచిది. గతాన్ని గమనించి దాని నుంచి మిమ్మల్ని మీరు గుర్తింపు లేకుండా చేసుకోండి. ఒక సాక్షిగా అవ్వండి. అప్పుడు భవిష్యత్తును గమనించండి. మీరు భవిష్యత్తు గురించి ఏంటేమిటి ఊహించినా దానికి కూడా ఒక సాక్షిగా ఉండండి. అప్పుడు మీరు మీ ప్రస్తుతాన్ని అతి సులువుగా గమనించగలరు. ఎందుకంటే అప్పటి ప్రస్తుతానికి ఏదైతే ఉందో అది నిన్న మీకు భవిష్యత్తుగా ఉంది. రేపు అది గతం అవుతుంది అని మీకు తెలుస్తుంది. కానీ మీ సాక్షి ఎన్నటికీ అతీతం కాదు, ఎన్నడూ భవిష్యత్తు కాదు. మీ సాక్షి చైతన్యం శాశ్వతమైనది. అది కాలం యొక్క అంశం కాదు. అందుకనే కాలంలో జరిగే ప్రతి సంగతి ఒక కళ అవుతుంది. దీనిని గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైనా దేన్ని అయినా రాత్రి కళ కంటున్నప్పుడు మీరు దానితో ఒకటైపోతారు. మీరు మీ కళలో అది ఒక కళే అని ఎన్నడూ జ్ఞాపకం ఉంచుకోరు. ఉదయం మటుకు కళ నుంచి మేల్కొన్నప్పుడు అది కలే అని, నిజం కాదని మీకు గుర్తుకు రాగలదు. ఎందుకంటే అప్పుడు మీరు ఎడంగా ఉన్నారు. లేచాక దానిలో ఉండరు, దానిలో కలిసిపోయి ఉండం కదా. కళలో కలిసిపోయి ఉంటాం పడుకున్నప్పుడు. లేచాక విడిగా ఉంటాం. అప్పుడు అక్కడ ఒక ఖాళీ ఉంటుంది, అక్కడ కొంత ఎడము ఉంటుంది. అది ఒక కళ అని మీరు చూడగలుగుతారనమాట. కానీ మీ మొత్తం గతం ఏమిటి? అక్కడ ఖాళీ ఉంది, ఎడము ఉంది. దీనిని ఒక కళలాగా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఇది ఒక కళ. ప్రస్తుతం ఇది ఒక కళ కన్నా ఏమీ ఎక్కువ కాదు. ఎందుకంటే ఎలాగ అయితే కళ ఒక జ్ఞాపకం అవుతుందో మీ గతము కేవలం ఒక స్మృతి అవుతుంది. మీ బాల్యం ఏమిటి అని మీరు ఆలోచించేదంతా నిజమా లేక కేవలం ఒక కళ అని మీరు నిజంగా రుజువు చేయలేరు. అది నిరూపించడం కష్టం. అది సరిగ్గా ఒక కళ అయినా కావచ్చు, అది నిజమూ కావచ్చును. అది యథార్థమా లేదా ఒక కళ అన్నది జ్ఞాపకం చెప్పలేం మనం. అప్పుడప్పుడు ముసలివారు వాళ్ళు ఏదైతే కన్నారో ఆ కళకి ఏదైతే నిజంగా ఉందో ఆ రెండిటికి మధ్య తబ్బిబ్బవుతూ ఉంటారని మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పిల్లలు సదా గందరగోళపడుతూ ఉంటారు. ఉదయాన్నే చిన్నపిల్లలు తేడా తెలుసుకోలేరు. వాళ్ళు కళలో ఏమేమి చూసినా అది నిజం కాదు. కానీ వాళ్ళు కళలో పాడైపోయిన ఒక ఆటబొమ్మ కోసం ఏడవచ్చు. మీరైనా సరే నిద్ర భంగమైన తర్వాత కొన్ని క్షణాలు మీ కళ వలన ఇంకా కలవరపడుతూ ఉంటారన్నమాట. ఒకవేళ ఎవరైనా కళలో మిమ్మల్ని హత్య చేస్తుంటే మీ నిద్ర భగ్నమైనా కూడా పూర్తిగా మేలుకున్నా సరే మీ గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటూనే ఉంటుంది. అంటే కళలో పూర్తిగా కలిసిపోయి ఉన్నాం మనం. మీ రక్త ప్రసరణ వడిగా ఉంటుంది. మీకు ఇంకా చెమట పట్టేసి కూడా ఉంటుంది. ఒక సూక్ష్మమైన భయం ఇంకా మీ చుట్టూతా గుండ్రంగా తిరుగాడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు మెలకుగా ఉన్నారు, కళ అయిపోయింది. కానీ అది శుద్ధంగా ఒక కళే తప్ప మరేమీ కాదని భావించడానికి మీకు కొన్ని క్షణాలు పడుతుంది. ఇది చాలా లోతైన సబ్జెక్ట్ మాస్టర్స్, చాలా అర్థం చేసుకోవాలి ఇదంతా కూడా. ఎప్పుడు అది ఒక కళ అని మీరు అనుకోగలుగుతారో అప్పుడు మీరు దానిలోంచి బయటపడిపోతారు. అంటే సాక్షిగా మారిపోతాం. అప్పుడు ఇక భయం ఉండదు కదా, భయం ఉండదు. ఒకవేళ మీరు గతం కేవలం ఒక కళని భావించగలిగితే మీరు దాన్ని యోచించకూడదు. గతం కేవలం ఒక కళ అనే అభిప్రాయాన్ని బలవంతంగా తెచ్చుకోకూడదు. అది ఒక ఫలోదయము. ఒకవేళ మీరు దీనిని గమనించినట్లయితే దానిలో చేరిపోకూడదు.
దానితో ఏకమైపోకుండా మీరు దానిని తెలుసుకోగలిగినట్లయితే, ఒకవేళ మీరు సుదూరంగా నిలబడి దాని వంక చూడగలిగితే అది ఒక కళ అవుతుంది. దేని వంక అయినా మీరు ఒక సాక్షిలా చూడగలిగితే అది ఒక కళగా మారిపోతుందన్నమాట. అందుకనే శంకర నాగార్జున ఈ లోకం శుద్ధంగా ఒక కళ అని చెప్పగలిగారన్నమాట. అంటే అది ఒక కళ అని కాదు, అంటే ఈ లోకం నిజంగా ఒక కళ అని చెప్పడానికి వాళ్ళు మూర్ఖులు మూడులు కారు. వాళ్ళు ఇలాగ చెప్పడంలో అర్థం ఏమిటంటే వాళ్ళు సాక్షులుగా అయ్యారని. ఎంతగానో యథార్థంగా కనిపిస్తున్న ఈ లోకం యందు కూడా వాళ్ళు సాక్షులుగా అయ్యారు. ఒకసారి కనుక మీరు దేనికైనా ఒక సాక్షి అయితే అది ఒక కళ అవుతుంది. ఈ లోకం మాయా భ్రాంతి అని పిలవడానికి కారణం ఇదే అన్నమాట. అలాగా అని ఈ లోకం అబద్ధం అని కాదు, కానీ దానికి ఎవరైనా ఒక సాక్షి కాగలరు. ఒక్కసారి